కోల్పోయాను. నాకు కావలసిన వాళ్ళని, నా ఆస్తి మొత్తాన్ని కోల్పోయాను. నా అనుకున్న వాళ్ళు నన్ను వెన్నుపోటు పొడిచి నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం కాచేశారు. అదే కాకుండా నా మీద లేనిపోని అబండాలన్నీ వేసి పోలీస్ స్టేషన్లో పెట్టించి మరీ కొట్టించారు. ఎందుకు బ్రతకాలి? నాకు బ్రతికే హక్కే ఉంది. నా అనుకున్న వాళ్ళందరూ నన్ను మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు నేను మాత్రం ఎందుకు బ్రతకాలి? వాళ్ళందరికీ డబ్బే కావాల్సొచ్చింది. ఈ మనిషి ఎవ్వరికీ గుర్తు రాలేదు. నేను అనుకున్న నా ప్రతి ఒక్కరు నన్ను మోసం చేసి వెన్నుపోటు పొడిచి మరీ నా ఆస్తి మొత్తాన్ని కాజేశారు. నాకు అంతకు కూడా బాధ లేదు. నన్ను పరేవాడిగా చూసి కనీసం నన్ను ఒక మనిషిలా కూడా గుర్తించలేదు. ఇన్ని రోజులు వాళ్ళందరితోనే ఉండి వాళ్ళతో చాలా స్నేహంగానే ఉన్నాను కదా. వాళ్ళు ఎవరికి ఎందుకని అవేమీ గుర్తు రాలేదు. సడన్ గా ఎందుకని వాళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు? మనుషులందరూ ఇలా ఉన్నప్పుడు ఇక నాకు బ్రతికే హక్కు లేదు. వీళ్ళందరి మధ్యలో బ్రతికే కంటే చావే నాకు మంచి దారి అనిపిస్తుంది. అందుకోసమే ఇక్కడికి వచ్చే ఏదో ఒక కారు ముందుకి దూకి నా ప్రాణాల్ని విడవబోతున్నాను. మీ అందరికీ సారీ. నేను ఇంకా ఎక్కువ కాలం ఉండాలి అనుకున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. అందరూ నన్ను మోసం చేశారు. ఎవ్వరూ లేరు నాతో. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కళ్ళు గట్ట కనిపించడం లేదా? ఏ అబ్బాయ్, ఏ అబ్బాయ్, ఏమైంది నీకు? నిన్నే పిలుస్తుంది. లెగు లెగు లెగు. ఇక్కడ కార్లు కడ్డంగా ఏంటి? అయినా నీకు ఆత్మహత్య చేసుకోవడానికి వేరే ప్లేస్ ఏమి దొరకలేదా? ఈ హైవే మీద కనిపించిందా? నీకే చెప్తున్నాను, ఆగమని చెప్తున్నాను కదా. నన్ను ఆపకండి, దయచేసి నన్ను గుద్దేయండి. మీ కారుతో నన్ను గుద్దేయండి. నాకు బ్రతకాలని లేదు. నా అనుకున్న ప్రతి ఒక్కరు నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఇంకా ఎందుకోసం నేను బ్రతకాలి? దయచేసి మీరన్నా సరే మీ కారుతో నన్ను గుద్దేయండి. అసలు ఏం జరిగింది? ఎందుకనేసి నువ్వు అంత బాధపడుతున్నావు? అంతమందిని గుద్దేయండి గుద్దేయండి అనేసి హైవే మీద తిరుగుతున్నావంటే ఏదో పెద్దగానే జరిగే ఉంటుంది. ఏమైంది అబ్బాయి? నీకు ఏమైందో నాకు చెప్పు, నేను చూసుకుంటాను కదా. ఎందుకనేసి నువ్వు ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నావు? ప్రతిదానికి చావు ఒకటే మార్గం కాదు. నన్నేం చేయమంటారు? నా అనుకున్న ప్రతి ఒక్కరు నన్ను వెన్నుపోటు పొడిచి నా దగ్గర నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయారు. డబ్బున్నంతకాలం నాతోనే ఉన్నారు. అందరూ నా మనుషులే, అందరూ మన వాళ్ళే. మనల్ని ఎవరు తక్కువ చేసి చూడరు. అరే, వీళ్ళన్న రోజు రేపు బాగుపడతారు కదా అనేసి వాళ్ళందరికీ సాయం చేశాను. సాయం చేయడమేనే తప్ప ఈ రోజున ఒక్కరు కూడా నాకు సాయపడ్డం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరు నన్ను చాలా చులకనగా చూస్తున్నారు. నా ఆస్తి మొత్తాన్ని కాచేసింది మరి ఎవరో కాదు, ఎంతగానో నా ప్రాణ స్నేహితుడు అనుకున్న నా స్నేహితుడే నన్ను వెన్ను పొడిచి మొత్తం అంతా నేను పడుకున్న టైంలో వాడి పేరు మీద రాయించేసుకున్నాడు. ఇప్పుడు ఆస్తంతా వాడిదే అయిపోయింది. అందుకోసమే నా బంధువులు, నా మిత్రులు మొత్తం అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పాలి. అంతేగాని ఇలా ఆత్మహత్య చేసుకుంటాననేసి ఆటల మీదకి ఎక్కుతావా? ఇదిగో, ఒక మనిషికి ఆ మనిషి టైం అయిపోయే వరకు ఈ భూలోకాన్ని విడిచి వెళ్లే హక్కు ఎవ్వరికీ లేదు. ముందుగా సూసైడ్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఇదిగో, నువ్వైతే మాత్రం ఎటువంటి దిగులు పడకు. ఇదిగో, నీకులాంటి వాళ్ళ కోసమే నేనున్నాను కదా. నిన్ను నేను తీసుకువెళ్లి ఒక మంచి ఆర్మీ ఆఫీసర్ గా రెడీ చేస్తాను. నాతో నువ్వు వస్తావా? వచ్చావనుకో, అక్కడ స్నేహితులుండరు, బంధువులుండరు, మొత్తం అంతా ఆర్మీయే. అయినా నీ ప్రాణం ఇలా పోవడం కూడా నాకు నచ్చలేదు. నువ్వు దేశానికి సేవ చెయ్యి. దేశం కోసం నీ ప్రాణం అర్పించినా సరే అది చాలా మందికి తెలుస్తుంది, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అంతేగాని ఇలా వృధాగా నీ ప్రాణాన్ని పోనివ్వక. నువ్వు నాతో వస్తావా? వస్తాను సార్, వస్తాను. మీరు ఇంత బాగా చెప్పిన తర్వాత ఎందుకు రాకుండా ఉంటాను? నాకు ఎవ్వరూ అవసరం లేదు. నాకు చుట్టాలు వద్దు, స్నేహితులు వద్దు. ఇక మీదటి నుంచి దేశానికి సేవ చేయడమే నా పనిగా పెట్టుకుంటాను. ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి ఒక్కటి చేసి ఈ దేశానికే నా ప్రాణాల్ని అర్పిస్తాను. మీరు చెప్పింది నిజమే. ఈ దేశం నన్ను ఎప్పుడూ మోసం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశానికే నా ప్రాణాన్ని అర్పిస్తాను. చెప్తున్నాను కదా సార్, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఎంత కష్టమైన టాస్క్లు ఇచ్చినా సరే దాన్ని మొత్తాన్ని చేసి ఈ దేశానికి కరెక్ట్ పౌరుడిని అనేసి నిరూపించుకుంటాను. ఈ రోజు నుంచి నా ఉన్నది ఒకటే ఏం, ఆర్మీలో ఒక మంచి స్థానానికి వెళ్ళాలి, ఈ దేశానికి సేవ చెయ్యాలి, ఈ దేశం కోసమే బ్రతకాలి. ఎటువంటి మనిషి కోసం నేను బ్రతకను, ఈ దేశం కోసం మాత్రమే బ్రతుకుతాను. దట్స్ మై బాయ్. ఇప్పుడు చాలా మంచిగా అనిపించుకున్నావు. ఇందాక నుంచి నేను చూస్తుంటే నాకు కోపం వచ్చింది. అరే,
నువ్వు అక్కర్లేదు అనుకున్న వాళ్ళ కోసం నువ్వు ఆలోచించాల్సిన పని లేదురా. అర్థమవుతుందా? నువ్వు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. అంతవరకు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇదిగో ఇదే మన ఆర్మీ బేస్మెంట్. ఇక్కడ నీకు పర్మిషన్ లేకపోతే లోపలికి పంపించరు. నువ్వు సరిహద్దు దగ్గరికి వెళ్ళి చాలా దేశానికి సేవ చెయ్యాలంటే ఇక్కడ నువ్వు శిక్షణ పొందాల్సి ఉంటుంది. లోపల ఎంతో మంది సరిహద్దుల దగ్గరికి వెళ్లి దేశం కోసం సేవ చేయాలనేసి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎవ్వరికి రాని అవకాశం నీకు రావాలంటే నువ్వు వాళ్ళకంటే ఎంతో ఎక్కువ కష్టపడాలి. ఇదిగో ఇతను కొత్త ఆఫీసర్. ఇక మీదటి నుంచి ఇతని పేరు కూడా నోట్ చేసుకుని లోపలికి పంపించండి. నేను చెప్పాను కాబట్టి నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. నాకు నీకులాగే జరిగింది. నా స్నేహితులు, నా బంధువులు ప్రతి ఒక్కరు నన్ను వదిలేశారు. అందుకే నువ్వు చెప్పిన ప్రతి మాట నాకు ఎక్కడో గుచ్చుకున్నట్టు అనిపించి నిన్ను నాతో పాటు తీసుకొచ్చాను. ఆ రోజున మా సారే గనక లేకపోతే నేను కూడా నీకులాగే ఆత్మహత్య చేసుకునేవాణ్ణేమో. ఎప్పుడైనా సరే పక్కన కరెక్ట్ గా మాటలు చెప్పే మనిషి ఉంటే ఎవ్వరు సూసైడ్ చేసుకునే వాళ్ళే ఉండరు. ఇదిగో ఇక్కడే మన ఇల్లు. కానీ నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. నిన్ను కావాలంటే మా ఇంట్లోనే పెట్టొచ్చు. కానీ ఎందుకు ఉంచట్లేదో తెలుసా? అసలు దేశం సరిహద్దు దగ్గర ఎలా ఉంటుందో నీకు తెలియాలి. ఇక్కడ చలికి, ఇక్కడ వేడికి, మొత్తం అన్నిటికి నీ బాడీ తట్టుకునేలాగా నీ బాడీని తయారు చేయాలి. ఇన్ని రోజులు నీకు డబ్బున్నది కాబట్టి నీకు కావలసినప్పుడు ఏసీ, కావలసినప్పుడు హీటర్ పెట్టుకునేవాడివి. ఇక మీదట అలా కాదు. నువ్వు శిక్షణ పొందాలంటే ఖచ్చితంగా ఇక్కడే నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే నీ బాడీ ఈ చలికి, ఈ వేడికి అలవాటు పడుతుంది. అర్థమైందా? ఆర్మీ ఆఫీసర్ అనేది ఎవరు సులభంగా అవరు. నీకు వచ్చిన అవకాశాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకో. ఇక మీద దేశం కోసమే ఆలోచించు. రేపు తెల్లవారి కరెక్ట్ గా నేను 4 గంటలకల్లా వస్తాను. నీ శిక్షణని మొదలు పెడదాం. అర్థమవుతుందా? నీ పొటెన్షియల్ ఏంటో నాకు రేపు తెలుస్తుంది. ప్రస్తుతానికి టైం 10 అయ్యింది. వీడికి పడుకోవడానికి కూడా ఎక్కువ సమయం లేదు కాబట్టి రేపు పొద్దున్నే అర్థమవుతుంది వీడికి దేశం మీద ఎంత ప్రేమ ఉందో. ఇక్కడైనా సార్ నాకు శిక్షణ ఇచ్చేది? నిజంగా ఈ ప్లేస్ చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది. ఈ బీచ్లో శిక్షణ తీసుకోవడం నాకు కూడా చాలా బాగా నచ్చింది. నిజంగా మీరు ఎటువంటి శిక్షణ ఇచ్చినా సరే తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది ఎంత కష్టమైనా, ఎంత ఇదైనా సరే చేయడానికి నేను సిద్ధం సార్. చెప్పండి, ముందుగా నన్ను ఏం చేయమంటారు? ప్రతి పౌరుడికి ఉండాల్సింది ముఖ్యంగా ఫిట్నెస్. ఆ ఫిట్నెస్ లెవెల్స్ ని మనం చాలా అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజు మార్నింగ్ లేచి రన్నింగ్ చేయాలి. అర్థమవుతుందా? నీకు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చానంటే, ఆగు, నువ్వు షూతో చేయడానికి నీకు వీల్లేదు. షూతో చాలా సులభంగా ఫుట్స్ వేయొచ్చు. నువ్వు అరిపాదాలతో నీకు ఏమి గుచ్చుకున్నా సరే నేను చెప్పేంత వరకు రన్నింగ్ ని ఆపకూడదు. తప్పకుండా సార్, మీరు చెప్పినట్టుగానే అరిపాదాలతోనే రన్నింగ్ చేస్తాను. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే ఈ బీచ్లో షూతో చేయడం ఇంకా కష్టం. అలాంటిది ఇప్పుడు అరపాదాలతో చేయాలంటే ఈ పాదాలు ఇక్కడున్న ఇసుకలోకి కూరుకుపోతూ ఉంటాయి. నిజంగా ఫుట్ తీసి మళ్ళీ వేయడం అనేది చాలా కష్టం. సుమారుగా ఒక అరగంట వరకు ఈ బీచ్లోనే పరిగెట్టమని చెప్పారు. అతను ఎప్పుడైతే ఆపమని చెప్తారో మనం అప్పటిదాకా ఆపకూడదు. ఒకవేళ ఆపేటట్టయితే గనక ఖచ్చితంగా ఇతను ఇచ్చే పనిష్మెంట్ చాలా గట్టిగా ఉండబోతుందని అయితే అర్థమైంది నాకు. ఎలా అయినా సరే దేశానికి సేవ చేయాలంటే నేను కష్టపడాలి కదా. అది చాలా బాగా చేస్తున్నావు, అలాగే చెయ్యి. అరే, నువ్వు ఏం చేస్తున్నావు? తప్పుగా చేస్తున్నావు. నీకు చెప్పాను కదా నేను ఆగొద్దనేసి. నేను చెప్పేంత వరకు ఆగకూడదు అనేసి నీకు చెప్పినా సరే అర్థం కావడం లేదా? నీకు ఇచ్చే పనిష్మెంట్లు తీసుకోవాలనుందా? ఎన్ని రోజులు ఏసీలో బ్రతకావు. ఇక మీదట నువ్వు ఇక్కడ సోల్జర్ గా బ్రతకాలంటే నేను చెప్పిన ప్రతి ఒక్కటి చెయ్యాలి. నేను కొట్టినా తిట్టినా పడాలి. నాకు ఎదురు సమాధానం అసలు చెప్పకూడదు. నువ్వు చెప్పట్లేదనుకో, కాకపోతే ఒక మేజర్ గా నిన్ను సరిదిద్దడం నాకు ఉన్న మెయిన్ లక్ష్యం. కాబట్టి నువ్వు కూడా అదే మైండ్ లో పెట్టుకో. నిన్ను వదిలేసిన వాళ్ళ కోసం బాధపడుతూ ఇంకా ఎన్ని రోజులు ఆలోచిస్తావు? ఇప్పుడైనా సరే నువ్వు సరిగ్గా చేయకపోతే ఖచ్చితంగా నేను ఇచ్చే పనిష్మెంట్ నువ్వు తట్టుకోలేవు. నన్ను వద్దు అనుకున్న వాళ్ళ కోసం నేనెందుకు ఆలోచించాలి? అస్సలు ఆలోచించను. ఇక మీదట నేను ఎవ్వరి కోసం ఆలోచించను. ఎవ్వరు నాకు అవసరం లేదు. నా బ్రతికేదో నేనే బ్రతుకుతాను. ఇక మీదట నేను దేశానికి సేవ చేయడమే నా లక్ష్యంగా పెట్టుకొని నేను పని చేయాల్సి ఉంటుంది. సార్, నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా మీరు పెట్టిన ప్రతి ఒక్క టెస్ట్ లో పాస్ అయ్యి సోల్జర్ అవుతాను అంటావు, అంతే కదా? ప్రతి ఒక్కరు చెప్పే మాటే అది. కానీ నేను పెట్టే ఇబ్బందులు
నేను ఇచ్చే టెస్ట్ లో పాస్ అవ్వాలంటే దానికి చాలా ఓపిక ఉండాలి. నీకులా ఇన్ని రోజులు డబ్బులు బ్రతికిన వాళ్ళకి కష్టం. ఓ, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే నువ్వు చెయ్యాల్సి ఉంటుంది. నేను చెప్పేంత వరకు నువ్వు ఈ సిటప్స్ ఆపకుండా చెయ్యాలి. ఒకవేళ నువ్వు గనక ఆపేవంటే నేను ఇచ్చే పనిష్మెంట్ కి నువ్వు అసలు తట్టుకోలేవు. అర్థమవుతుందా? బొగ్గుల మీద నడిపిస్తారు. అంతగా కాదంటే ఒంటికి మొత్తం ఆయిల్ పూసి కొరడా దెబ్బలు కొడతాను. అప్పుడన్నా సరే నీకు అర్థమవుతుంది ఎంత కష్టమైన శిక్షలు ఉంటాయో. ఇవన్నీ నువ్వు బార్డర్ దగ్గర ఎవరికన్నా దొరికినప్పుడు నీకు పెట్టే ప్రమాదమైన దారుణమైన శిక్షలు. కాబట్టి నువ్వు వాటికి తట్టుకొని నీ బాడీ నిలబడాలంటే ఇవి చెయ్యాలి. ఓకే, టైం 6:30 అయింది కాబట్టి ఇక్కడ నీ శిక్షణ ముగిసింది. ఈ రోజుకి చాలా మంచిగా చేసావు. ప్రతిరోజు ఇలాగే చెయ్యాలి. ప్రతిరోజు నేను రావాలంటే కుదరదు కాబట్టి నీకు నువ్వుగానే వచ్చి ఇక్కడ చాలా డెడికేషన్ గా చెయ్యాలి. ఒకవేళ నాకు ఏమన్నా తేడా అనిపించి దొరికావా, ఖచ్చితంగా నీకు తెలుసు కదా కొరడా దెబ్బలు ఎలా పడతాయో చెప్పాను కదా ముందే. జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నీకు గన్ తో శిక్షణ ఇవ్వబోతున్నాను. ఆ గన్ ని తీసుకొని ఎలా ఫైర్ చెయ్యాలి, ఎలా ట్రిగర్ నొక్కాలి, ఎలా ఏం పెట్టాలి అన్నది ఇప్పుడు నీకు నేర్పిస్తాను. ఇది నువ్వు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. పబ్లిక్ లో ఎప్పుడు గన్స్ యూజ్ చేయకూడదు. ఎప్పుడు పబ్లిక్ ని నీ గన్నులు బయటకు తీసి భయపెట్టకూడదు. ఏదన్నా ఒక మిషన్ ఉంటే తప్పించి పబ్లిక్ లో గన్స్ తీసావంటే చాలా ప్రమాదం. చూసావు కదా, అక్కడ ఒక టైగర్ వెళ్తుంది, బెంగాల్ టైగర్. అది నీకు తెలిసే ఉంటుంది కదా. అదిగో పైకి పరిగెడుతుంది, దాన్ని చూడు. నేను ఈ రోజు రాత్రికి ఈ అడవిలోనే వదలబోతున్నాను. ఇక్కడ బెంగాల్ టైగర్, వైట్ టైగర్, ఇంకా డైనోసార్ లాంటివి చాలా అంటే చాలా ప్రమాదమైన యానిమల్స్ ఉంటాయి. వాటి మధ్యలో నువ్వు రాత్రి అంతా తిరుక్కొని పొద్దున కల్లా బయటికి రావాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు నీకు ఇప్పుడు గన్ శిక్షణ ఇస్తున్నాను, పద. ఇది చూసావు కదా, ఎస్ఎంజి మినీ గన్. ఈ గన్నుతో షూట్ చేయడం చాలా కష్టం. ఎందుకు ముఖ్యంగా నీకు ఈ గన్ను కోసమే చెప్తానంటే దీనికంటే కష్టమైన గన్ను మరొకటి ఉండదు. నువ్వు దీంతో గనక శిక్షణ నేర్చుకున్నట్టయితే ఇది చాలా తక్కువ ఏముంటుంది కాబట్టి నువ్వు దూరంగా ఉన్న వాళ్ళని కూడా చాలా సులభంగా షూట్ చేయగలవు. ఇలాంటివన్నీ నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కనబడుతున్నాయి కదా, వాటిల్ని ఇప్పుడు నేను షూట్ చేయబోతున్నాను. నువ్వు చూడు. ఇదిగో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏం తీసుకోవాలి. అక్కడ కనబడుతున్న రెడ్ దాన్ని కొట్టాలంటే మనం చాలా ఫోకస్ చెయ్యాలి. ముఖ్యంగా మన ఏం ఇప్పుడు మన కంట్రోల్లో ఉండాలి. ఒకవేళ పబ్లిక్ లో నువ్వు యూజ్ చేయాలంటే నీ ఏం కంట్రోల్లో లేకుండా ఎవరికన్నా తగిలితే చాలా ప్రమాదం. కాబట్టి నువ్వు ఈ శిక్షణని చాలా అంటే చాలా మెదడు పెట్టి బుర్ర పెట్టి నేర్చుకోవాలి. దా, ఇప్పుడు ఎక్కడ తగిలిందో వెళ్ళి చూద్దాము. చూసావా, నేను కొట్టిన బుల్లెట్ కరెక్ట్ గా వచ్చి ఆ రెడ్ కలర్ మార్క్ లోనే తగిలింది. ఒకటి కొద్దిగా పైన, ఇంకొకటి ఎగ్జాక్ట్ గా మిడిల్లో. ఈ గన్ను ఒక్కసారి ఫైర్ చేస్తే 2 బుల్లెట్లు వస్తాయి. నాకు 2 బుల్లెట్లు మిస్ అవ్వకుండా ఎగ్జాక్ట్ గా అక్కడే తగిలాయి. ఇప్పుడు మరి కొద్దిగా దూరం నుంచి చూడు, ఇక్కడి నుంచి ఫైర్ చేయబోతున్నాను. చూస్తున్నావు కదా, ఏం ఎంత చిన్నగా ఉంటే నీ ఫోకస్ అంతగా పెట్టాలి. ఒకవేళ నీకు ఏం పెద్దగా ఉంటే ఏం పర్వాలేదు. నీకు ఎందుకు ఈ గన్నుతో శిక్షణ ఇస్తున్నానో చెప్పాను కదా. దీనికి ఉన్న ఏం చాలా చిన్నది. అప్పుడు నువ్వు చాలా అంటే చాలా మంచిగా చాలా శ్రద్ధగా షూట్ చేయొచ్చు మిగతా గన్నులతోటి. దీనికంటే చిన్న ఎయిమ్స్ మరొక గన్నుకి ఉండదు. చూసావా, ఇప్పుడు కొట్టిన బుల్లెట్ కూడా ఎగ్జాక్ట్ గా మిడిల్ లో తగిలింది. మనం కొట్టిన 2 బుల్లెట్లు ఇక్కడే తగిలాయి. చూడు, ఒకటి సెంటర్ లో ఎగ్జాక్ట్ గా తగిలింది, మరొకటి దాని రైట్ సైడ్ లోనే తగిలాయి. ఇంకా పైన కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా చూద్దాం పదా. సార్ మీరు చాలా బాగా షూట్ చేస్తున్నారు. కరెక్ట్ గా రెడ్ కలర్ దాంట్లోకి షూట్ చేయాలంటే చాలా కష్టం. మీకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ కానీ నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా. నేను ఎగ్జాక్ట్ గా అక్కడే షూట్ చేయాలంటే చాలా కష్టం. మీరు ముందుగా నాకు ఏం చెప్పాలి, అక్కడ కనబడుతున్న బ్లాక్ బోర్డ్ లో ఎక్కడో దగ్గర షూట్ చేయమని చెప్పాలి. అంతేగాని రెడ్ కలర్ లో షూట్ చేయమంటే ఎలా కుదురుతుంది సార్? మీరు షూట్ చేసినట్టు నేను చెయ్యలేను కదా. చెయ్యలేను అంటే కుదరదు. ముందు నీకు అందుకోసమే దగ్గర నుంచి ఇస్తున్నాను, షూట్ చేయి. ఈ దగ్గర నుంచి గనక నువ్వు షూట్ చేయగలిగితే అప్పుడు నువ్వు దూరం నుంచి కూడా ఎంతో పర్ఫెక్ట్ గా షూట్ చేయగలవు. నువ్వు ఎక్కడ కావాలితే అక్కడ షూట్ చేయి. కానీ నేను చెప్పిన దగ్గర బుల్లెట్ తగలకుండా మిస్ అయిందంటే తర్వాత నేను పెట్టే శిక్షణ నువ్వు తట్టుకోలేవు. నిన్ను ఎక్కడ చేయమంటున్నా, నువ్వు ఎక్కడ చేస్తున్నావు? ఏముని కంట్రోల్ చేయలేకపోతున్నావా? నీకు ఏం చెప్పాను? ఎగ్జాక్ట్ గా తీసుకువెళ్ళి ఆ పాయింట్ ని నువ్వు ఎక్కడైతే పెడితే అక్కడే ఫైర్ అవుతుందని చెప్పానా?
ఒక్క బుల్లెట్ కూడా కనీసం దీనికి తగలను కూడా తగల్లేదు. మళ్ళీ నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నాడు. ఆ బ్లాక్ కలర్ లో కొడుతున్నాను, కనీసం నీ బుల్లెట్ వెళ్ళి అక్కడ కూడా తగలలేదంటే చూడు నువ్వు ఎంత చిరాగ్గా చేస్తున్నావో. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈసారి చెయ్యకపో. చేస్తాను సార్, ఖచ్చితంగా చేస్తాను. అది నా స్నేహితుడు, నన్ను మోసం చేసిన స్నేహితుడు అనుకొని చేస్తాను. అది ఓకే. ఇప్పుడు మనం ఏమైతే పర్ఫెక్ట్ గా పెట్టామో ఇప్పుడు పైకి కూడా పెడదాం. ఆగండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కదాన్ని నేను ఇప్పుడు షూట్ చేయబోతున్నాను. సార్ నాకు ఏం చెప్పారో గుర్తుంది కదా, మనం దేన్ని మిస్ చేయకుండా కొట్టాలి. కొడతాను, ఖచ్చితంగా కొడతాను. సార్ చూడండి, చూస్తున్నారు కదా, మీరు జస్ట్ పొట్ట మీద కొడితే చాలన్నారు, నేను బుర్ర మీద కూడా షూట్ చేసి చూపిస్తాను. నా ఏం ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీకు తెలియాలి. నేను ఎంత శ్రద్ధ పెట్టి నేర్చుకుంటున్నానో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కూడా కొడదామంటే, కానీ అక్కడ ఆల్రెడీ సార్ షూట్ చేశారు కాబట్టి కష్టమైపోతుంది. ఓకే, దీని మీద కూడా చేసాం. సార్ ఇప్పుడు వెళ్ళి చూడండి సార్. చూస్తాను. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు కదా, అసలు ఏం చేసావు? ఎగ్జాక్ట్ గా మిడిల్ లో కొట్టావు. నాకంటే ఎంతో చక్కగా కొట్టావు, కానీ ఇది దగ్గర నుంచి కాబట్టి. ఇక్కడేం చేసావు? ఓ, ఇక్కడ హెడ్ కి మిస్ అయింది, కాకపోతే ఏమీ పర్వాలేదు. నువ్వు ఎగ్జాక్ట్ గా ట్రై చేసావు కదా. నేను చెప్పిన దానికంటే నువ్వు బెటర్ గా కొట్టడానికి ప్రయత్నించావు కాబట్టి నాకు నచ్చింది. ఇప్పుడు పై దాంట్లో ఏం చేసావు? ఓకే, పైన ఉన్న దాంట్లో కూడా నువ్వు ఎగ్జాక్ట్ గా బాగానే కొట్టావు, కానీ కొద్దిగా మిస్ అయిందనుకో ఏం పర్వాలేదు. మొదట్లో ఇలాంటి మిస్టేక్స్ అనేవి చాలా సహజం. ఇదిగో, ఇప్పుడు దూరంగా ఉన్న వాటిని నువ్వు షూట్ చేయాల్సి ఉంటుంది, అర్థమైందా? దగ్గరలో ఉన్నవి చిన్న పిల్లోడైనా సరే షూట్ చేయమంటే షూట్ చేస్తాడు. దూరంగా ఉన్న వాటి కోసం కూడా నువ్వు ఇప్పుడు శిక్షణ తీసుకోవాలి. వాటిని కూడా నువ్వు షూట్ చేయాలి. దా సార్, ఈరోజు శిక్షణ అయిపోయిందా? పొద్దున్నుంచి మీరు శిక్షణ ఇస్తూనే ఉన్నారు. నా బాడీ మొత్తం బాగా అలసిపోయింది. కాసేపు విశ్రాంతి తీసుకోవాలి సార్. దయచేసి నాకు కొద్దిగా సేపు సమయం ఇవ్వండి. మళ్ళీ కాసేపు ఆగితే తెల్లారిపోతుంది. తెల్లారిపోతే మళ్ళీ శిక్షణ మొదలు పెడతారు. బాడీ అనేది కాసేపు విశ్రాంతి తీసుకోవాలి కదా. నీకు ఎప్పుడు విశ్రాంతి ఇవ్వాలో నాకు తెలుసు. నువ్వు నాకు చెప్పక్కర్లేదు, అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను తీసుకువెళ్లి ఈ అడవిలో వదిలేపోతున్నాడు. చూసావా ఎంత చీకటిగా ఉందో? ఇంత చిమ్మ చీకటి అయినా అడవిలో నిన్ను వదులుతారు. ఆ అడవి నుండి నువ్వు బయటికి రావాలి. ఇంకొక విషయం, నీకు ఎటువంటి గన్నును కానీ ఎటువంటి యానిమల్ ని అటాక్ చేసే ఆయుధాన్ని గాని ఇవ్వట్లేదు. అడవిలో ఉన్న ఒక్క యానిమల్ కి కూడా హాని జరగకూడదు. కానీ నువ్వు అడవిలోంచి బయటికి రావాలి. మన యానిమల్స్ ఇప్పటికే చాలా అంటే చాలా అంతరించిపోతూ వస్తున్నాయి. వాటిని కూడా అంతం చేస్తే మనం చేసిన పాపం అంతకంటే పెద్దది మరి ఏమీ ఉండదు. మన చేతులతో మన దేశంలో ఉన్న యానిమల్స్ ని మనం ఎప్పుడు చంపకూడదు. కాబట్టి నువ్వు వాటి దగ్గర నుంచి తప్పించుకొని రావాలి. నీకు జస్ట్ నేను ఫ్లాష్ లైట్ మాత్రమే ఇవ్వబోతున్నాను, అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం అడవికొచ్చాము. నిన్ను ఇక్కడ వదలబోతున్నాను. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కొండ మీద నుంచి ఆ కొండంతా ఎక్కుకొని అడవి మొత్తం దాటుకొని నేను చెప్పిన దగ్గరికి రావాలి. ఇదిగో, నేను ఇక్కడ ఆపుతున్నాను. నువ్వు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆ కొండ మొత్తం దిగుకొని ఆ జలపాతం దాటుకొని నువ్వు అక్కడ తెలుసు కదా, పొద్దున చూసావు కదా, చాలా అంటే చాలా వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. చూసావు కదా అడవి. ఆ అడవిని దాటుకొని నువ్వైతే కనుక బయటికి రావాలి. అప్పుడే నిన్ను నేను శాశ్వతంగా ఆర్మీలో ఉంచబోతున్నాను. ఒక సోల్జర్ అవ్వాలంటే ఇలాంటి అడవులు దాటుకుంటూ రావాలి. ఎందుకంటే రేపు పొద్దున్న మిషన్స్ లో నువ్వు ఒక్కడవే వెళ్లాల్సి వస్తుంది. అందుకే నీకు ముందుగా ఇచ్చే శిక్షణ నీకు జస్ట్ ఫ్లాష్ లైట్ మాత్రమే ఇస్తున్నా. సార్ నాకు జస్ట్ ఫ్లాష్ లైట్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఇదిగోండి సార్ ఇటువైపు అయితే వెళ్ళిపోయారు. మనమైతే గనక ఈ కొండ మీద నుంచి కిందకి దిగి ఆ జలపాతం దాటుకొని అడవిలోంచి అయితే గనక వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఈ కొండ అయితే ఎక్కాల్సిన అవసరం లేదు. మనం ఇటువైపే జాగ్రత్తగా కిందకి దిగిపోతే సరిపోతుంది. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ సమయం లేదు. పొద్దున్నే అయ్యేసరికి మనల్ని అడవి నుంచి బయటికి రమ్మన్నారు. ఈ అడవిలో మనం జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా ఎటువంటి జీవరాశికి మనం హాని చేయకుండా ఈ అడవిలోంచి బయటికి వెళ్ళాలి. అదే కదా మనకి సార్ చెప్పింది. ఈ కొండ మీద నుంచి కొద్దిగా జాగ్రత్తగా దిగాలి. ఓ గాయ్స్, ఇక్కడ చూడండి, నేనైతే కనుక స్లైడ్ అయిపోతున్నాను. నా కాళ్ళకి తగులుతుంది. అయ్యో ఏంటిది? లెగాలి.
ఎలా అయినా సరే లెగ్గాలి. ఇందాక నుంచి ప్రయత్నిస్తున్నాను కానీ నా బాడీ నాకు సహకరించట్లేదు. నా ఒంట్లో అసలు ఓపిక లేకపోవడం వల్ల ఇప్పుడు దాకా నేను పైకి లెగలేకపోయాను. ఓరి దేవుడు, టైం చూడండి 1:37. హో, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. మనం వెళ్ళినంత త్వరగా అడవి నుంచి బయటపడాలి. చెప్పారు కదా, తెల్లవారు అయ్యేలోగా మనం బయటికి వెళ్ళకపోతే మనల్ని ఇంకా ఆర్మీలోకి తీసుకొని అనేసి. రేపొద్దునలోగా మనం బయటికి వెళ్ళిపోతే మన కోసం సర్ప్రైజ్ ఏదో గిఫ్ట్ ని ఉంచారంట. ఆ గిఫ్ట్ మనకి ఇవ్వడం కోసం అతను ఎంతో కష్టపడ్డారని కూడా చెప్పారు. ఆ గిఫ్ట్ ఎలాగైనా మనం సొంతం చేసుకోవాలి. నాకు అర్థమైంది ఆ గిఫ్ట్ ఏంటో. ఖచ్చితంగా నాకు జాబ్ని ఇవ్వబోతున్నారని అయితే గనక అనుకుంటున్నాను. ఓ, రేపటి నుంచి నేను కూడా ఒక ఆర్మీ సోల్జర్ లాగైతే గనక అవ్వబోతున్నాను చూడండి. కానీ ముందు మనం ఈ అడవి నుంచి బయటపడాలి. ఓకే, నేనైతే కనుక జాగ్రత్తగా ఈత కొట్టాలి. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది. మనమైతే చూడండి ఎలా ఈత కొట్టుకుని బయటపడ్డాము. ఓకే, అక్కడ ఏంటబ్బా అది? గుర్రం అనుకుంటా, నీళ్ళు తాగుతుంది. నన్ను చూసి భయపడి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ కొండ మీదకి ఎక్కాలి. బట్ కాకపోతే ఎక్కడం కుదురుతుందా లేదా అనేసి చిన్న డౌట్. ఎస్, ఓకే, ఇక్కడి నుంచి అవుతుందా ఎక్కడానికి? అయ్యయ్యో, నో 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 నో. అబ్బా, ఎంత ప్రయత్నించినా సరే దీని మీదకి ఎక్కడానికి కుదరడం లేదు. ఓకే, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి ఎక్కాలి. ఎలా అయినా సరే ఎక్కుదాము. కానీ ఇక్కడ చూడండి మొత్తం అంతా ఎంత పెద్దగా ఉందో. దీని మీద నుంచి ఎక్కాలంటే చాలా కష్టం కాబట్టి మనం కొద్దిగా ప్రయత్నించాలరే. మళ్ళీ గుర్రమే. గుర్రాలు మనకి ఎటువంటి హాని చెయ్యు. ఒకవేళ పెద్ద పులి గనక కనిపించిందంటే మనం జాగ్రత్తగా ఉండాలి. దానిని మనం ఏం చేయకూడదు, కొట్టకూడదు, కనీసం దాన్ని ఏమీ చేయకూడదు. దాని దగ్గర నుంచి కేవలం మనం తప్పించుకోవాలి. ఏ విధంగా తప్పించుకుంటాం అన్నదే చూడాలి. ఓకే, ఇటు నుంచి దారుంది. మనం ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు అసలు శిశులైన అడవిలోకి ఎంటర్ అవబోతున్నాము. ఇక్కడే పెద్ద పులి కూడా ఉంటుందంట. ఆ పెద్ద పులి ఇక్కడే నివసిస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ మాత్రం ఆ పెద్ద పులికి గనక కనిపించామంటే ఇంకా అయిపోయిందంతే. ఓకే, ఇదిగోండి, ఇక్కడ ఎక్కడన్నా ఉండంటారా? నాకు ఎందుకో భయంగా ఉంది. ఎందుకంటే నాకు ఏదో తెలియని చప్పుళ్ళు అయితే గనక వినపడుతున్నాయి. ఓకే, మనం ఇంకొద్దిగా ఎదరికి వెళ్ళాలి. ఆగండి గాయస్, అక్కడ చూడండి పులి. ఓకే, మనం గట్టిగా అరకూడదు. ఒకవేళ అరిచినట్టయితే గనక దానికి వినపడుతుంది. ఓ, ఇప్పుడు మనం లైట్ ఆఫ్ చేసేసాం కాబట్టి మనకు అది కనిపించదు. అది వస్తుందో రావట్లేదో అర్థం కావట్లేదు. అదిగోండి, ఇంకా చెట్టు పక్క నుంచే నుంచొని చూస్తుంది. మనమైతే జాగ్రత్తగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి. ఓకే గాయ్స్, అదిగోండి, మనం జాయిగా చెట్టు వెనక్కి అయితే వచ్చేసాము. ఆ పెద్ద పూలు అయితే అక్కడే ఉంది, మనల్ని గమనించలేదు. అమ్మయ్యా, మనమైతే గనక దానికి కనిపించలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడే మార్గం వెతకాల్సి ఉంటుంది. ఓకే, అది ఇంకా అక్కడే ఉందంటారా? పెద్ద పులి ఏరే వెళ్ళిపోయినట్టుకుంది. అమ్మయ్యా, ఫైనల్లీ. ఓరి దేవుడా, ఇక్కడే ఉంది. ఓకే, మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. గట్టిగా అరకూడదు. కమాన్ కమాన్ కమాన్, పరిగెట్టాలి. ఓకే, బేగా ఇక్కడి నుంచి బయటపడాలి. అది మన వెనకాతలే వచ్చేలాగుంది. పైగా పులికి కళ్ళు కనిపించవు కాబట్టి నైట్ ఎక్కువగా మనమైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే కనిపించవని కాదు, మనుషులకి కనిపించే అంటే ఎక్కువగా వాటికి కనిపించవు కదా అని అంటున్నాను. మనమైతే ఏదో ఒకలా దాని దగ్గర నుంచి తప్పించుకున్నాము. ఇంకా అది మన వెనకాతలే వస్తుందో లేదో అర్థం కావడం లేదు. అమ్మయ్యా, మనమైతే ఇంకొద్దిగా ఎదురుకు వెళ్ళాలి, లేకపోతే అది మనల్ని పసిగట్టేస్తుంది. ఓ మై గాడ్, సడన్ గా వచ్చేసిందేమని భయపడ్డాను. కాకపోతే అది ర్యాబిట్. ఒక్కసారిగా ఎంత భయం వేసిందో తెలుసా? ఓకే, ఇప్పుడు మనం ఎక్కడో దగ్గర దాక్కోవాలి. ఆ పెద్ద పులి మన వాసన కనిపెట్టి ఇక్కడికి రాకూడదు. ఓకే, ఈ చెట్లో దాక్కుందాము. ఈ చెట్లో ఉంటే ఖచ్చితంగా మనల్ని ఆ పెద్ద పులి కనిపెట్టలేదు. అమ్మయ్యా, ఒక అరగంట వరకు ఇక్కడే ఉన్నామంటే అది దూరంగా వెళ్ళిపోతుంది, సరిపోతుంది. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఓకే, టైం చూడండి 3:38 అయిపోయింది. ఓకే, నన్ను 4 దాటేలోగా అక్కడికి చేరుకోమన్నారు. అదే 5లోగా చేరుకోమని అయితే చెప్పారు. మనం ఇప్పుడు ఎలాగన్నా బయటపడాలి. మనం మళ్ళీ కిందకు వచ్చేసాము. మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్, ఇప్పుడు మనం ఆ రోడ్డుని పట్టుకొని అలా పైకి వెళ్ళామంటే కనుక అతను అక్కడే ఎదురు చూస్తాను అని చెప్పాడు. మనం అక్కడికి వెళ్ళామంటే ఖచ్చితంగా అతను మనకి కనిపిస్తాడు. అప్పుడు మనం ఇంకా డైరెక్ట్గా ఆర్మీ బేస్మెంట్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఎటువైపు వెళ్ళాలో ఈ చీకట్లో నాకు అర్థం కావడం లేదే. ఇంకా కొద్దిగా వెలుగు వచ్చింది కాబట్టి కనబడుతుంది. లేకపోతే చూసారు కదా ఇందాకటి దాకా ఎంత చీకటి ఉందో. అమ్మయ్యా, ఇదిగోండి, ఇప్పుడు ఈ రోడ్డు మీద నుంచి మనమైతే గనక బయటపడాలి. ఎన్నో కష్టాలు పడి రాత్రి నుంచి
నిజంగా చాలా ఇబ్బందులు పడి అడవి నుంచి బయటికైతే వచ్చాను. ఇదిగోండి రోడ్డు మీద కార్లు కూడా తిరుగుతున్నాయి. అదిగోండి మన ఆఫీసర్ అక్కడే ఉన్నారు. ఓ ఫైనల్లీ మేజర్ని చూడగానే నాకు కొద్దిగా ఆనందం కలిగింది. నిజంగా రాత్రి ఆ పెద్ద పులి నోట్లో నేను బలైపోతానేమో అనుకున్నాను. కానీ అది వాసన సరిగ్గా పసిగట్టకపోవడం వల్ల మనమైతే బయటపడ్డాము. సార్ నేను బయటపడతానో లేదో అని ఎంతో భయపడ్డాను. ఆ పెద్ద పులికి దొరికేసానేమని ఒకసారిగా నాకు చాలా భయం వేసింది. కానీ ఏదో ఒకలా దాని దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసా. నాకు తెలుసు నీ కోసం నువ్వు ఎలా అయినా సరే బయటపడతావనేసి. అందుకోసమే కదా నిన్ను తీసుకువెళ్లి అంత పెద్ద అడవిలో వదిలేశాను. సరే, నీ శిక్షణ నువ్వు చాలా బాగా చేశావు. ఇదే శిక్షణని నువ్వు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? నీకు ఇప్పుడు నిన్ను స్పెషల్ గా గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా, ఆ గిఫ్ట్ కూడా మన ఆర్మీ బేస్మెంట్ లోనే రెడీగా ఉంది నీ కోసం. వెళ్ళగానే చూద్దావు గానీ ఆ బహుమతి ఏంటో. నువ్వు చాలా సంతోషపడతావు అనైతే గనక అనిపిస్తుంది. సంతోషం కాదు, ఎగిరి గంతేస్తావు ఆ బహుమతి చూశాక. ఓకే, ఆర్మీ బేస్మెంట్ కి కూడా వచ్చేసాము. నీకు ఇస్తానన్న బహుమతి ఇక్కడే ఉంది. ఇంకా నువ్వు చూడలేనట్టుకున్నావు. దా కిందకి దిగాక క్లారిటీగా కనబడుతుంది. అదిగో నీ ఫ్రెండు, నీ స్నేహితుడు, నీ ప్రాణాది మిత్రుడు, నిన్ను మోసం చేసిన వాడు అదిగో ఇక్కడే ఉన్నాడు. సార్ వీడు నన్ను మోసం చేసింది. ఎంతో నమ్మించి స్నేహం చేసి నాతోటి నా ఆస్తి మొత్తాన్ని దోచుకుంది మరి ఎవరో కాదు వీడే. వీడు మీకు ఎలా దొరికాడు? వాడు నాకు ఎలా దొరికాడో తర్వాత. నీ ఆస్తి మొత్తాన్ని దక్కించుకోవాలంటే నువ్వు ఇప్పుడు వాడితో పోరాడాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు వాణ్ణి గనక కొట్టగలిగితే నీ ఆస్తి మళ్ళీ నీకు వెనక్కి ఇస్తారు అని చెప్పాడు. అంటే నువ్వు దేనికి పనికిరానే దద్దమ్మ అనేసి నిన్ను లెక్క వేస్తున్నాడు. నీకు శిక్షణ ఇచ్చింది కూడా నేను దానికే. అడవిలో పులి దగ్గర నుంచే తప్పించుకున్నవాడివి, అంత డేర్ చేసిన వాడివి. ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకలా ఎదుర్కొని ఖచ్చితంగా వీడి తాట తీస్తావని నమ్మకం నాకుంది. వెళ్ళు, నీ సత్తా చూపించు. ఫ్రెండు అనుకున్నాను కదరా, కానీ నువ్వు పొడిచిన వెన్నుపోటుకి నిజంగా చూసావా ఎంత అనుభవిస్తున్నాను. దా ఇప్పుడు తేల్చుకుందాం. ఒక్క దెబ్బక కింద పడిపోయావు, తట్టుకోలేకపోతున్నావా? మళ్ళీ నీకెందుకురా నాతో ఫైట్? ఈరోజు నువ్వు నిన్ను తేలిపోవాల్సిందే. నీ దగ్గర ఉన్న నా ఆస్తి మొత్తాన్ని నేను మళ్ళీ దక్కించుకోవాలంటే ఖచ్చితంగా నీ ఫైట్ లో నిన్ను ఓడించాల్సిందే. ఇప్పుడు నిన్ను ఓడిస్తే గానీ నాకు అస్సలు మనశాంతిగా అనిపించదు. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, వీణ్ణి ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. అటాక్ బాగానే చేస్తున్నావు, కానీ నేను ఇక్కడ శిక్షణ తీసుకున్నాను రా. నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు, అండ్ అలాగే నా దగ్గర నుంచి నిన్ను కాపాడిని కూడా కాపాడలేరు. మా సార్ ఇచ్చిన శిక్షణతో నిన్ను ఈరోజు చూడు ఏం చేస్తానో. నీ ముఖం మొత్తం ఏకమైపోవాలి. అది దా కొట్టలేకపోతున్నావా? అరే ఒక్క దెబ్బకి అయిపోయాడు. ఇంత ఫాస్ట్గా అయిపోతావని అనుకోలేదు. మా సార్ ఇచ్చిన ట్రైనింగ్ రా ఇది. ఇక నుంచి ఆస్తి నాదే, నువ్వు ఏవి చెయ్యలేవు. అర్థమవుతుందా? నా దగ్గర నుంచే దోచేసి నన్ను భయపెట్టావు కదా, ఇప్పుడేం చేస్తావు? వాడితో చాలా మంచిగా పోరాడావు. నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిందే నీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిద్దామనేసి. చూసావా ఇప్పుడు నీకు ఎంత ధైర్యం వచ్చిందో? ఈ ధైర్యం ఇద్దామనేసి ఇక్కడికి తీసుకువచ్చాను. వెళ్ళు, ఇక మీదట ఆస్తి నీదే. ఎవ్వడు నీ జోలికి రాడు. ఒకవేళ ఎవడన్నా వచ్చినా సరే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. వెళ్ళు, నీ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా వాడు తీసుకోలేకపోయాడు. కానీ సార్ నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలని అనుకోవడం లేదు. నాకు ఆస్తి వద్దు, ఏవి వద్దు. ఇక మీదట నేను ఆర్మీలోనే బ్రతకాలని అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న రూపాయితో సహా ప్రతి ఒక్కటి నేనైతే గనక అనాథులందరికీ ఇవ్వబోతున్నాను. ఇక నుంచి నా ఆస్తి నాకొద్దు సార్, మొత్తాన్ని నేను అనాథరికి రాసేబోతున్నాను. ఆర్మీలోనే ఉండి దేశానికి సేవ చేయడమే నాకు మెయిన్.